వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను ఉషా. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో వైద్య సేవలను నిలిపివేస్తూ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలకు మాత్రం హాజరవుతామని వారు తెలిపారు. జూనియర్ వైద్యుల స్టైఫండ్ను 30% పెంచమని తాము కోరగా ప్రభుత్వం కేవలం 3% మాత్రమే పెంచుతామందని వారు చెప్పారు. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమ్మె రెండవ దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటర్న్షిప్ జూనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అలాగే సీనియర్ రెసిడెంట్లు వైద్య సేవలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ లుక్మన్ అలీ. నేను ఏపీ జూడా జనరల్ సెక్రటరీని. మేమందరం ఇక్కడ ఎందుకు సమ్మె చేస్తున్నాము అంటే మాకు స్టైఫండ్ హైక్ కోసం ఓల్డ్ జీవో ప్రకారంగా 15% అనేది మాకు పెంచాలి ప్రతి 2 ఇయర్స్కి. అది 2025 ఎండింగ్లో టర్మినేట్ అయిపోయింది. సో మేము మళ్ళీ మాకు హైక్ చేయండి అని చెప్పి ఆ 15% కోసం స్ట్రైక్ చేస్తున్నాము. ఆల్ పీజీస్ అండ్ ఇంకా రిటైర్మెంట్ ఇష్యూ ఒకటి ఉంది. 62 నుంచి 65కి పెంచారు. అది చేస్తే కొత్త వాళ్ళకి జాబ్స్ రావు. సో అది కూడా ఒకటి ఉంది. ఇంకోటి ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అసిస్టెంట్గా పోస్ట్ ఇస్తున్నారు. దానివల్ల ఎంబీబీఎస్ చేసినోడికి ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి జాబ్స్ రావడం కొన్ని బ్రాంచెస్లో. సో ఈ మూడింటిని తీసుకొని మా మెయిన్ మోటో స్టైఫండ్ హైక్ అయినా ఈ రెండు గురించి కూడా మేము పోరాడుతున్నాం, సమ్మె చేస్తున్నాం. ఇవాళకి ఇది రెండో రోజు. ఈ 2 డేస్ మేము ఇక్కడే స్టేజ్లో రిలైజ్ హంగర్ స్ట్రైక్ చేసి 2 డేస్ 9 to 4 దాకా నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఓపీడీస్, ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ నిలిపేయడం జరిగింది. ఈ 2 డేస్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకొని హెల్త్ సెక్రటరీ సార్తో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తర్వాత చెప్తాం. 2 డేస్ తర్వాత గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? అంటే నేను ఆల్రెడీ చేశానంటున్నారు, ఇవాళ రెండో రోజుకు చేరింది ఆల్రెడీ. సో ఏమైనా స్పందించిందా మీ గురించి? గవర్నమెంట్ స్పందించింది. నిన్న 2 రోజులు మీటింగ్ అనేది జరిగింది. కానీ నిన్న జరిగిన మీటింగ్ విఫలమయ్యాము. అంత ఫ్రూట్ఫుల్గా జరగలేదు. మేము 15% అడుగుతున్నాము, గవర్నమెంట్ 3% అనే చెప్తుంది. మేము 15% జియో ప్రకారంగా అడిగాము. అండ్ పెరిగిన ఇన్ఫ్లేషన్ రేట్స్ ఈ 2 ఇయర్స్లో మా వర్క్ లోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ లోడ్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా అడిగాము. కానీ గవర్నమెంట్ మాత్రం 3%కే గట్టిగా ఉంది. సో వీఆర్ నాట్ హ్యాపీ. నా పేరు హేమ. నేను గైనిక్ సెకండ్ ఇయర్ పీజీని ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మా డిపార్ట్మెంట్ ఉంది. నేను అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్గా మా సేవలను అక్కడ అందిస్తున్నాం ప్రజెంట్. మేడం ఇక్కడ సమ్మె చేయడానికి గల కారణం ఏంటి? మాకు స్టైఫండ్ అనేది హైక్ జరిగి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. 2026 జనవరి నుంచి మాకు హైక్ రావాల్సి ఉంది. అకార్డింగ్ టు ఓల్డ్ జీవోస్ ప్రకారం అయితే 15% హైక్ ఇస్తూ వచ్చారు. మేమైతే దాన్ని పెంచాలి అన్నట్టు 30% కోసం అనేసి మేము అడగడం జరిగింది. అయితే గవర్నమెంట్ దానికి విరుద్ధంగా కంప్లీట్ మేము అడిగిన 30% వాళ్ళు 3% ఇస్తామని అని చెప్తున్నారు. అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే మేమేమి వర్క్ ఏం తగ్గించలేదు. పేషెంట్స్ ఎంతమంది పేషెంట్స్ వచ్చినా, ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అయినా కానీ మా సర్వీసెస్ అనేది మేము 100% వాళ్ళకి అందిస్తున్నాము. అలాంటిది మరి స్టైఫండ్ హైక్ ఎందుకు పెంచాల్సింది పోయి ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నది కూడా కంటిన్యూ చేయకుండా దాన్ని ఇంకా తగ్గించేస్తున్నారు. అదైతే యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఈవెన్ మేము ఎటువంటి సౌకర్యాలు లేకుండా నైట్ డ్యూటీస్లో ఎంతో ఇబ్బంది పడుతూ కూడా మేము చేస్తున్నాము. కంటిన్యూస్గా 36 అవర్స్ డ్యూటీస్, అలాంటి డ్యూటీస్ కూడా మేము ఎటువంటి మా సైడ్ నుంచి పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్నప్పుడు ఇది మా రైట్. స్టైఫండ్ హైక్ గురించి అడగడం అనేది మా రైట్గా మేము భావిస్తున్నాం. ఇప్పటికి కూడా మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాన్ ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్న వాళ్ళు, ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ని అక్కడ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పేషెంట్ కేర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండానే దీన్ని కూడా మేము స్ట్రైక్ అనేది కూడా జరిగిస్తున్నాం. నా పేరు రచన అండి. మామూలుగా నిన్న ప్రభుత్వంతో చర్చలు జరిగిన తర్వాత, ఇది మొదటిసారి జరిగిన చర్చ కాదు. మేము ఎన్నోసార్లు చర్చలు జరిపిన తర్వాత కూడా వాళ్ళు మేము పెంచము, మేము 3% పెంచుతాము. ఇప్పుడు 3% అంటే నెలకి 1800 అంటున్నారండి. మేము వెళ్ళి కలిసి రావడానికి 1800 అయిపోతుంది. అంతేకాకుండా నిన్న వచ్చిన రిప్రజెంటేటివ్స్ కూడా ఓవరాల్ ద స్టేట్స్, కడప నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు. ఆ 1800 అనేది ఎక్కడ సరిపోతుందండి? అది చాలా బాధాకరమైన విషయం. మేము వీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ కేర్ టు ద పేషెంట్స్. మేము చాలా దూరం నుంచి కుటుంబాలను వదిలేసి మెయిన్ లైఫ్ ఈవెంట్స్ని వదులుకొని కొన్ని డీలే చేసుకుని ఓవర్ 25 years ఆఫ్ ఏజ్ మా కళ సాకారం చేసుకోవాలని ఇట్లా వచ్చి చదువుకుంటున్నాము. కొన్నిసార్లు పొద్దున్న ఎప్పుడో వస్తాము, రాత్రి ఎప్పుడో వెళ్తాము. కొంతమంది
యువతని కొంచెం మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి మంచి డాక్టర్లను తయారు చేయాలని చెప్పి టీచింగ్ ప్రొఫెషన్స్కి వస్తున్నాము ప్రాక్టీస్ని వదులుకొని. అంటే ఒక డాక్టర్కి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది వదులుకొని వస్తున్నామంటే మేము ఒక విధంగా అది త్యాగం అనే చెప్పాలి. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా వాళ్ళు మీకు ఇంతే ఇస్తాము, మీరు దీన్ని చూస్ చేసుకున్నారు, అది చాలా బాధాకరమైన విషయం. చరిత, ఇక్కడ ఎండి ఫార్మకాలజీ చేస్తున్నాను ఎస్ఎంసీలో. ఈరోజు మేము జస్ట్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము ఈరోజు రేపు, అండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అక్కడ మేము జస్ట్ ర్యాలీస్ లాగా చేసుకుంటున్నాం ఇన్సైడ్ ద క్యాంపస్ ఓన్లీ. వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ విత్ ఎనీ పేషెంట్ కేర్, అందుకనే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అవి ఒకటే స్టాప్ చేస్తాం ఈరోజు రేపు. అండ్ ఇంకా మీటింగ్ అవ్వకపోతే లైక్ ఆర్ ఏదైనా కొంచెం సొల్యూషన్ రాకపోతే నెక్స్ట్ కూడా మేము చేసేది మోస్ట్లీ పేషెంట్ కేర్ని కన్సిడర్ చేసి చేస్తాము, ఇదే ర్యాలీస్ అవుట్ సైడ్ అలాంటివి అంతే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.